హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 21కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారు అందరూ. మనమైతే ఎండ్కి వెళ్ళినాం, ఎండ్ డ్రాగన్ కిల్ చేసినాం, ఎండ్ సిటీకి వెళ్ళినాం. అక్కడైతే ఎలక్ట్రా తీసుకొచ్చినాం. ఒకటే దొరికింది, ఇంకెతికినా కానీ దొరకలే. ఇక వీడియోలో ఎంత అయిపోయిందని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక చాలా అంటే చాలా చేశాను గైస్. అందుకే వీడియో రావడానికి 4 రోజులు పట్టింది. చాలా కష్టపడ్డ గైస్. వచ్చిన రోజు అయితే కొంచెం ఎంచాంట్మెంట్ చేసిన, చూడొచ్చు. ప్రొటెక్షన్ థ్రాన్స్ ఇవి అంత అంత లేవు గైస్, అంత రాలే మంచివి. దీన్ని చూడండి, ఫెదర్ ఫాలింగ్ ప్రొటెక్షన్ డెప్త్ స్ట్రైడర్ వచ్చింది. దీన్ని ఇట్లున్నాయి. ఇవైతే డబల్ అంటే స్పేర్ లాంటివి. ఇవి యూజ్ లేకపోతే అవి వేసుకున్నాం. దీనికి ఇంకా చేయాలి, ఎక్స్పీ సార్పోలే. అండ్ ఇక్కడ కింద అయితే వీటికి కలర్స్ పెట్టేసిన. ఇది మనది ఎప్పుడు బ్లూ కలర్లోనే ఉంటుంది. అండ్ ఇవి రెండు అయితే ఇప్పుడు చూపిస్తా గీస్ మీకు. ఎంత కష్టపడ్డానంటే 4 రోజుల నుండి. చూస్తే మీరేనా అనుకుంటారు, కింద పేర్లు కనబడ్డాయి ఆల్రెడీ మీకు. చూడండి ఆ బటన్స్, చూడండి ఎన్ని కలెక్ట్ చేసిండో. మొత్తం ఒక 20 స్టాక్స్ ఉంటాయి గీస్. ఇటు 2 కాకపోతే 20 స్టాక్స్. ఇట్లా అడ్డంగా 9 స్లాట్లు ఉంటాయి. అట్లా మనం 2 పెట్టినాం అంటే 89. పైన 2 ఉన్నాయి కాబట్టి, అంటే 2 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి 20 స్టాక్స్. అండ్ ఇవి చూడండి ఇన్ని కలెక్ట్ చేసింది గీస్. ట్రాప్ డోర్స్ యొక్క 4 స్టాక్స్. అసలు నేను చేసేది ఏంటో మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. క్రీపర్ ఫోన్ చెప్తున్నాం, దానికైతే కావాలి. అందులో మనం మ్యాక్సిమం 6 లేయర్స్ బిల్డ్ చేసుకోవచ్చు. నాకు అంత అద్దులే, అంత ఓపిక లేదు, అంత కలెక్ట్ చేసే టైం లేదు, రీసోర్సెస్ ఎక్కువ లేవు గేసి. ఈ ప్లాంక్స్నే నేను ఎన్నిసార్లు మైండ్ చేసినంటే, అసలు మన దగ్గర ఏమో వుడ్ ఒక్కటే స్టాక్ ఉంది. ఆ ఒక్క స్టాక్తో ఏం రాలేదు గేసి. నాకు తెలిసి ఒక 10 స్టాక్స్ వరకు వచ్చినాయి గేసి. మొత్తం వెనకాల కొంచెం మైండ్ చేసిన, ముంగట కొన్ని స్పాన్ చేసుకుంటా, ముంగట ఇట్లా సాప్లింగ్స్ పెట్టి పెంచి నరికేసిన. అండ్ ఇది ఒక్కటి తీసేయలే, ఎందుకంటే ఇది బాగా పెద్ద వచ్చింది గేసి. ఇంత పెద్ద నేను ఎప్పుడు చూడలేదు అసలు. నార్మల్గా అది కూడా కొంచెం హైట్లోనే పెరిగింది. అది కొంచెం ఏరియా పెద్దగా ఉంటుంది కాబట్టి అది అంత పెద్ద లేదు, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. అందుకే దీని మీద ఏదైనా ఫ్యూచర్లో బిల్డ్ చేద్దాం అట్లా చూసుకోవడానికి, వాచ్ టవర్ లాగా. అండ్ అది కూడా పెద్దనే ఉంది అనుకుంటా, కానీ ఇంటి ముంగట పెరిగింది కాబట్టి ఏం ఉంచుతాం. ఇంకా ఇప్పుడైతే మనం క్రిపర్ ఫంగ్ ఆడదాం. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చూసిన సింపుల్ది, కానీ అదైతే నాకు వర్క్ అవ్వలే. అంటే క్రియేటివ్ వరల్డ్లో చేసిన, ఇది కూడా క్రియేటివ్ వరల్డ్లోనే చేసిన, కానీ ఇది వర్క్ అయింది. వీటికి కావాల్సిన సామాన్లు అయితే ఇవి. నేనైతే 4 లేయర్స్ కడుతున్నా కాబట్టి ఇవి సరిపోయినాయి, అంటే సరిపోతాయి. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే చూద్దాం. ఈ కేసు మనకి ఎఫ్పీస్ బాగా డ్రాప్ అయిపోయింది. ఇంకా క్రీపర్ ఫంగ్ కడుతూ ఉంటామా. అండ్ నేనైతే తెలిసి రాకెట్ అంటే ఇదైతే చేసిన, కానీ ఇంకా వాడలేదు. అంటే ఎలక్ట్రా చేసినా కానీ రాకెట్స్ ఇంకా వాడలేదు. కొన్ని మన దగ్గర ఉన్న గన్ పౌడర్తో చేసుకున్నా. ఇవి డ్యూరేషన్ 2, ఈ డ్యూరేషన్ 3 గేస్. 3 డ్యూరేషన్ చూసారుగా, 3 డ్యూరేషన్. అదే ఒక 3 చేసి పెట్టుకున్నా, అవసరం వస్తే వాడదామని. అండ్ ఇదైతే ఇంకా క్లియర్ చేయలే. అండ్ ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ టైం గేస్, నేను ఇప్పటివరకు ఎగరలే వీటిని వాడి. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి, ఆల్రెడీ చూసే ఉండరు. ఇది చూడండి గేస్, ఎంతగానం చేసిండు. రే 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 వాయమ్మో, రే రే ఏంద్రా ఇలా ఆగిందిరా. ఆమా చూసిలాగే ఎంత క్లియర్ చేసిన. ఇక్కడ వరకు ఉండేది మొత్తం లేపేసిన, ఇంకా అటు కూడా లేపేస్తున్నా. మీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పిన, స్టార్టింగ్లో హార్స్ మీద వచ్చి ఇక్కడ దాకా లేపేస్తా అని చెప్పినట్టే వీటి దాకా లేపేస్తున్నా. ఇంకా ఇప్పుడైతే సరిపోతుందని ఇప్పుడు మనకైతే ఇది పెట్టేసిన. అండ్ ఇక్కడైతే ఇక్కడ కూడా క్లియర్ చేసిన, అంటే లైన్గా రాకుండా మధ్యలోకి వెళ్ళి క్లియర్ చేసినప్పుడు చూసుకోలే. వాయమ్మ ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఎందుకు.
ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎవరో ఒకరు బయట బాండ్లు వేసుకొని వస్తారు ఫోన్లు వస్తాయి. సర్లేండి ఇంకా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇదైతే ఇట్లా క్లియర్ చేస్తుంటే నైట్ టైం జాంబీస్ వచ్చింది. వాళ్ళు ఒక జాంబీ విలేజర్ ఉన్నాడు, లైబ్రేరియన్. ఇంకా ఏం చేద్దామని ఇందులో పెట్టిన తర్వాత క్యూర్ చేసుకుందామని ఇది కూడా పెట్టినా, కానీ ఎందుకో నేను అట్లా వెళ్ళి ఇటు వచ్చేసరికి డిస్పన్ అయిపోయింది. అండ్ ఇవి చూస్తారా, ఇన్ని వచ్చినాయి గేస్. ఇంకా పక్కన కూడా ఉన్నాయి. అండ్ ఇది మధ్యలో ఇట్లా డిజైన్ పెట్టిన సరదాకి. అండ్ ఇవి చూడండి, డర్టే ఎక్కువ వచ్చింది మ్యాక్సిమం. అండ్ కాబుల్ స్టోన్ కూడా వచ్చింది, కానీ మనకి ఇలా చూసిళ్ళు కదా ఇది దీనికోసం ఈ స్మూత్ స్టోన్ కోసం చాలా అంటే చాలా ఉన్నాయి, అన్నీ పెట్టేసిన ఇంకా సరిపోలే, అందుకే ఇక్కడికి తీసుకెళ్ళిన. సో ఇప్పుడు కట్టేద్దాం, ఇవి లేపేయాలి. ఏయ్ ఇంకా మొత్తం టైం ల్యాప్స్ చూస్తాను గెస్ ప్లీజ్. నాకు ఇప్పుడు మాట్లాడేంత ఓపిక లేదు, ఇప్పటికే ఇంత ల్యాగ్ అవుతుంది. అందులో ఇంకా నాకేమో 3 days నుండి ఇదే వర్క్ మీద ఉండి మాట్లాడలేకపోతున్నా. అర్థం చేసుకోండి, టైం ల్యాబ్స్ని చూస్ చేయండి. మీకు కావాలంటే చెప్పండి, నేను క్రియేటివ్ వరల్డ్లో ఒక ట్యూటోరియల్ వీడియో చేస్తా, మీకు కావాలంటే అందులోకి వెళ్ళి చూసుకోవాలి. కొన్ని టెంపరీ అవి ఇవి కావాలి. అబ్బా కొంచెం స్పీడ్ బాగా అయిపోయింది. కొన్ని బ్లాక్స్ తీసుకున్నాం, ఇవి తీసుకున్నాం, అలాగా వాటికి సంబంధించింది కాబట్టి చాలా బాగుంది గేస్. ఎలక్ట్రాతో అయితే ఎందుకు గేస్ చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది కదా వాడడం, కొంచెం కష్టమవుతుంది. ఫుడ్ కూడా అయిపోవచ్చింది. షిట్. ఓకే ఇంకా టైం ల్యాబ్స్ చేయండి.
సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన హార్స్కి నేమ్ పెడదాం. మన సబ్స్క్రైబర్లో ఒక అతను అయితే పెట్టాడు బాద్షా అని, ఇన్స్పైర్డ్ బై మగధీర. సో ఆ పేరు అయితే తీసేసుకున్నాం. ఇంకా వెళ్ళి మన హార్స్కి అయితే పెట్టిద్దాం. ఈ హార్స్ కాదు గైస్, వైట్ హార్స్ కాదు, మన దగ్గర ఉంది కదా బ్లాక్ హార్స్, దీనికైతే పర్ఫెక్ట్ సెట్ అయింది. యా బాద్షా సూపర్ ఉంది. ఇంకొకటి కావాలి మన గ్యాస్ట్కి పెట్టడానికి. అమ్మా క్రీపర్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఆల్మోస్ట్ 2.5 hours వీడియో వచ్చింది గేస్. 2.5 hours మొత్తం మీకు 1/2 hour అయిపోయింది. 1/2 hour కూడా ఉండదు, తక్కువనే ఉంటుంది. అండ్ ఇరే ఎవడరా నువ్వు, ఒక్కటే దెబ్బ పోయి నీళ్ళలో పడ్డాడు, చచ్చిపోయినట్టున్నాడు. ఇది కూడా అతనే పెట్టాడు, సబ్స్క్రైబర్ పెట్టాడు, పక్షిరాజా అంట, ఇన్స్పైర్డ్ బై రోబో 2.0. థ్యాంక్ యూ ఫర్ కామెంట్ బ్రో. ఓకే ఇంకా వెళ్ళి పెట్టేద్దాం. పక్షిరాజా పక్షిరాజా ఓ తిరుగుతూనే ఉంది. ఉయ్ అందుతలేంది. పక్షిరాజా అబ్బా పేరు పెట్టంగానే మంచిగా ఉంది ఆ పేరు, ఎగురుతాను బాగా. అండ్ దీనికైతే కామెంట్ పెట్టండి గేజ్, ఇది తెల్లగా ఉంది కాబట్టి దీనికి సెట్ అయ్యే పేరు అయితే పెట్టండి. అదైతే నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టేద్దాం. సో ఇది గేసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకు నా ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.